హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ముచ్చెర్ల కేంద్రంగా 4వ సిటీని నిర్మిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక అక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు అక్కడ ధరలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఫ్యూచర్లో అక్కడ రిటర్న్స్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ ముచ్చెర్ల కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 4వ సిటీ నిర్మిస్తానని చెప్పేసి ఒకటి హామీ ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడ ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించింది కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ వాటి మీద అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ నుంచి రిటర్న్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు? సో వండర్ఫుల్ టాపిక్ అండి ఇది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం అనౌన్స్మెంట్ చేశారంటే శ్రీశైలం హైవే అనేది ఇక్కడ ముచ్చెర్ల అనే దగ్గర ఏంటంటే అసలు చాలామందికి ముచ్చెర్ల అనే పేరు తెలీదు, హైదరాబాద్ ఫార్మాసిటీ అని మాత్రమే తెలుసు. సో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం అని చెప్పేసి 19,300 ఎకరాలు అండ్ ఎబోనే ఉంది ఇంకా ల్యాండ్. అంత ల్యాండ్లో ఇక్కడ మేము ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ కడతాము. సో దీనివల్ల లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ ఏరియా మొత్తం డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చాలా వరకు ల్యాండ్ కూడా ఆక్యుపై చేయడం జరిగింది, అంటే ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకున్నారు. తర్వాత ఏమైంది, సడన్గా గవర్నమెంట్ మారిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది ఒక విషయంలో భయపడ్డారు, ఏంటంటే ముచ్చెర్ల ఫార్మాసిటీ అనేది క్యాన్సల్ అన్నారు. ఫస్ట్ క్యాన్సల్ అనగానే అందరూ భయపడ్డారు, అమ్మో ఇప్పుడేందో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ వీళ్ళు చెప్పగానే ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్దది అనగానే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని హైవేలను పక్కన పెట్టేసి శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, సడన్గా క్యాన్సల్ అనేసరికి కొందరు ఆగిపోయారు, ఇంకా మళ్ళీ అమ్మో చూద్దాంలే ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లోకి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇక్కడ ఆల్రెడీ ఇంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది, ఖచ్చితంగా ఇక్కడ దీన్ని మేము ఏం చేస్తామంటే ఒకటే దగ్గర కాకుండా దీన్ని టౌన్షిప్లుగా నిర్మిస్తాము. అన్నీ ఒకటే దగ్గర ఉంటే పొల్యూషన్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూస్ ల్యాండ్కి ఎఫెక్ట్ అవుతుంది, జనాలకు ఎఫెక్ట్ అవుతుంది, అంత పెద్ద ఫార్మా ఇక్కడ ఒకటే దగ్గర ఉండడం మంచిది కాదని చెప్పి. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ ఏరియానంతా కూడా ఏంటంటే మెడికల్ హబ్గా చేస్తాం, అంటే టాబ్లెట్స్కి సంబంధించినవి కానీ పొల్యూషన్ లేని కంపెనీస్ కానీ ఏవైతే ఉంటాయో కొన్ని కంపెనీస్ మాత్రమే ఇక్కడ, మిగతా అన్ని కూడా మనం స్ప్లిట్ చేద్దాం డిఫరెంట్ హైవేస్లలో డిఫరెంట్ లొకేషన్లో ఎక్కడైతే సూటబుల్ ఉందో అక్కడే మనం దీన్ని మొత్తం షిఫ్ట్ చేద్దాం. దీంతో పాటు ఏంటంటే ఈ ఏరియాలో ఒక పెద్దగా మనం ఏంటంటే మెడికల్ హబ్ చేద్దాం. ఇంతకుముందు వీళ్ళు ఫార్మాసిటీ అన్నారు కదా, సో అలాగని ఇక్కడ ఏంటంటే మనం మెడికల్ హబ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన హాస్పిటాలిటీ, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏది కావాలన్నా జస్ట్ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ నియర్ బై డిస్టెన్స్లో ఒక ½ అవర్ డ్రైవ్లోనే రీచ్ అయ్యే విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండే విధంగా ఈ ఏరియాని డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది. సో ఇదొకటి. దీంతోపాటు ఇందాక మీరు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీ అని చెప్పేసి. సో ఈ యూనివర్సిటీ కూడా ఆల్రెడీ మనకి మీర్ ఖాన్పేట్ దగ్గర శంకుస్థాపన జరిగింది. ఆల్రెడీ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి మార్కెట్ ఎక్కడ లేదు అని నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన. ఎక్కడ దాకా కొనవచ్చు శ్రీశైలం హైవేలో అంటే అప్ టు మనకి ఏదైతే మనకి మేజర్గా అవుటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఉందో, తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి కల్వకుర్తి వరకు డెవలప్మెంట్కి గ్యారంటీ స్కోప్ ఉంది. గుడ్డిగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రేట్లు పెరుగుతాయి. కానీ మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కడతాల్ ఆమన్గల్ వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మేజర్గా. సో ఈ బెల్ట్లో ఈ ఏరియాలో తీసుకుంటే కూడా ఏంటంటే మనం హెచ్ఎండిఏ లిమిట్లో ఎక్కడ తీసుకున్నా, ఇలా మన ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా కూడా 20,000 ఎబో ఉంది పర్ స్క్వేర్ యార్డ్. నేను చూసినంత వరకు మొత్తం అంతా కూడా 18,000 నుంచి 20,000 ఈజ్ మినిమం ప్రైస్, అంతకన్నా తక్కువ ఎక్కడ లేదు. అది దాటిన తర్వాత ఇంకా డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ హైవేకి నియర్ బై ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి రేట్స్. సో ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఏఐ సిటీ ఒకటి, గోల్ఫ్కి సంబంధించినది అదొకటి అకాడమీ కడుతున్నామని చెప్పేసి, స్పోర్ట్స్కి సంబంధించిన ఒక పెద్ద స్టేడియం ఒకటి, అకాడమీ ఒకటి ప్లాన్ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే మెట్రో యాక్సెస్ అనేది అక్కడ దాకా మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ గతంలో గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే మనకు ఆల్రెడీ ఈ తుక్కుగూడ వరకు, అంటే ముచ్చెర్ల ఫార్మాసిటీ వరకు కూడా మెట్రో ఎక్స్పాన్షన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఎక్కడ వరకు ఉంది, phase 2లో అంటే ఎయిర్పోర్ట్ వరకు ఉంది. సో ఇంకా ఫ్యూచర్లో అక్కడ దాకా కూడా ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇటు ఎయిర్పోర్ట్కి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సైడ్ బెంగళూరు హైవే, ఒక సైడ్ శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే అనేది 4 lanes హైవే. ఇప్పుడు దీన్ని కూడా 6 lanes హైవేగా దీన్ని డివైడ్ చేయాలి, పెద్దగా చేయాలి. ఇంకోటి ఏంది, ఈ శ్రీశైలం హైవే కూడా చాలామందికి తెలియని ఇంకో పాయింట్ ఏంటంటే ఈ శ్రీశైలం హైవే అనేది తెలంగాణ ఆంధ్రాని కలుపుతుంది మళ్ళీ.
ఎట్లయితే మనకి విజయవాడ హైవే ఉందో శ్రీశైలం హైవే కూడా ఇటు తెలంగాణని ఆంధ్రాని కలిపే హైవే కాబట్టి సో దీనికి కూడా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్నాయి. ఇలా మనం మేజర్గా తీసుకుంటే పెద్ద పెద్ద టౌన్షిప్లు, పెద్ద పెద్ద విల్లా కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇలా మనకి తుక్కుగూడ, మహేశ్వరం విపరీతంగా డెవలప్మెంట్ అవుతున్నాయి. మొన్నటిదాకా విపరీతంగా ఏం లేకుండా అక్కడ మొన్నటిదాకా చాలామంది ఏంటంటే భయపడ్డారు. ఫార్మాసిటీ అన్నారు, క్యాన్సల్ అన్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, డమాల్ అయిపోయింది అన్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా 100% రియల్ ఎస్టేట్లో సేల్స్ తగ్గినాయి, స్లో అయింది. కానీ ఎప్పుడైతే ఈ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిందో గవర్నమెంట్ దీన్ని మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం, రానున్న రోజుల్లో దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ ఒక మోడల్ సిటీగా, అంటే ఇది చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఏంది, హైదరాబాద్ అంటే ఒక్క హైదరాబాదే కాదు, హైదరాబాద్ని ట్విన్ సిటీస్, ట్రై సిటీస్ అంటారు. ఇప్పుడు 4th సిటీ అంటే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముచ్చర్ల ఫార్మాసిటీ ఏదైతే ముచ్చర్ల ఏరియా ఉందో ఇది 4th సిటీగా డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. సో ఇంతలాగా డెవలప్మెంట్ చేయాలి, 4th సిటీ లాగా డెవలప్మెంట్ చేయాలంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎంత గ్రోత్ ఉంటుంది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం శ్రీశైలం హైవే అండ్ ఆ హైవే నుంచి చుట్టుపక్కల మనం ఒక 20-30 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ దాటి కూడా మళ్ళీ చెప్తున్నాను నేను, అప్ టు కల్వకుర్తి వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి, దాంట్లో ఎలాంటి డోకా లేదు. సో దీనివల్ల కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్కి మళ్ళీ ఊపందుకుంది. లాస్ట్ నేను 2-3 డేస్ బిఫోర్ కూడా రెగ్యులర్గా పేపర్స్ చూస్తూ ఉంటాను నేను, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం. సో దాంట్లో కూడా మీరు చెక్ చేసుకుంటే కిటకిటలు ఆడిపోతుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్ని. ఎందుకు జనాలు ఎక్కువ వస్తున్నారు, ఎందుకంటే ల్యాండ్ అయితే ఇప్పుడు కొన్ని పెట్టుకున్నారు, రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు, ఇది ఖాళీ వదిలేయలేరు కదా, దీన్ని ఏదో ఒక డెవలప్మెంట్ చేయాలి కదా. ఇంకోటి ఏంది, అదేదో దూరం ఉందా అంటే అది కాదు, జస్ట్ 20-30 కిలోమీటర్ రేడియస్లోనే ఉంది ఎయిర్పోర్ట్కి. కాబట్టి ఏరియాలో ఖచ్చితంగా స్కోప్ ఉంది. ఇలా మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నాను నేను, హైదరాబాద్ నడి ఒడ్డు నుంచి మొదలు పెడితే రాసి పెట్టుకోండి మీరు బాండ్ పేపర్ మీద, నేను చెప్పగలుగుతా 100 కిలోమీటర్ రేడియస్లో గ్యారంటీగా రేట్లు పెరుగుతుంది. కానీ కొందరు బ్యాచ్ ఉంటారు, ఈ వీడియో చూసేటోళ్ళ దాంట్లో కూడా చాలామంది ఉంటారు, వీడియోలు చూస్తారు, ఇవన్నీ మస్తు చెప్తారు వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కదా, వాళ్ళ ప్లాట్లు అమ్ముకోనికే, భూములు అమ్ముకోనికే మస్తు చెప్తారు వీళ్ళు అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా అట్లనే చూసుకుంటూ ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఎవరైతే ముందు చూపుతోని ఇన్వెస్ట్మెంట్ చేశారో విజన్తోని వాళ్ళే కోటీశ్వరులు అయ్యారు. మీరు ఒక ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్, ఎస్ఆర్నో యాంకరింగ్లో యు ఆర్ ద ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ ఐఎమ్ ద ఎక్స్పర్ట్. సో మీ ప్రొఫెషన్ గురించి మీకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ నా ప్రొఫెషన్ గురించి మీకు తెలియదు కదా. సో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల త్రూ సలహాలు సూచనలు తీసుకొని మనం పెట్టుబడి పెడితే డబ్బు నుంచి డబ్బు, వడ్డీ చక్రవడ్డీ పెరిగి మన కోసం కష్టపడే ఒక ప్రాపర్టీని మనం తయారు చేసుకోవచ్చు. 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో మీరు ఎంతైతే సంపాదిస్తారో ఒక ప్రాపర్టీ మీరు కొని పెట్టుకుంటే ఇలా ఆ ప్రాపర్టీ మీకోసం అంత సంపాదించి పెడుతుంది. కాబట్టి మనం ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు మనం దాన్ని కాపాడుకుంటే రేపు అది మనల్ని కాపాడుకుంటుంది. కాబట్టి శ్రీశైలం హైవే అండ్ ఏదైతే ముచ్చర్లా ఉందో ఈ చుట్టుపక్కల అప్ టు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఓవర్ నైట్లో అయిపోదు. మినిమం ఒక 5 to 10 years వెయిట్ చేస్తే గవర్నమెంట్ అన్నప్పుడు వర్క్ కొంచెం స్లోగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఒక 10 years మనం వెయిట్ చేయగలిగితే మాత్రం ట్రమెండస్ చేంజెస్ చూడవచ్చు. సో దీనివల్ల రియల్ ఎస్టేట్కి అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఆ శ్రీశైలం హైవే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వెయిట్ చేయండి, అమ్మకండి. ఈ టైంలో అమ్మొద్దు, ఈ టైం అసలు మంచిది కాదు, ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరిగే టైం ఇది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఒక 5-10 years వెయిట్ చేయగలిగితే మాత్రం అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు. ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కున్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ ప్రతి కస్టమర్కి లైఫ్ టైం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.